దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి లూకాసు వార్త 2వ అధ్యాయము 9, 10, 11 వచనాలను చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి లూకాసు వార్త 2వ అధ్యాయము 9, 10, 11 వచనాలను చదువుకుందాం. ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దయతందరూ తలవంచండి, ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకము కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పవిత్రమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు సమర్పించుకొనుచున్నాం. గడిచిన పునరుద్ధాన దినము నుండి ఈ పునరుద్ధాన దినము వరకు మమ్మల్ని అందరినీ మీ సజీవమైన రెక్కల సన్నిధిలో కాచి, దాచి, భద్రపరిచి మీ పవిత్రమైనటువంటి మందిర ప్రవేశ భాగ్యాన్ని మా జీవితాలలో మీరు అనుగ్రహించిన మీ కృపను బట్టి సన్నుతిస్తూ ఉన్నాం. ఈ దినాన్ని మీ మందిరములోనికి మీరు తోడుకొని వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు ఈ యొక్క ఆరాధనను మీరు అలంకరించి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తూ ఉండగా స్తుతులపైన ఆసీనుడైనటువంటి మా గొప్ప దేవా, మీకు కృతజ్ఞతలు. ఈ సమయంలో నీ దినదాసునైనటువంటి నేను మీ వాక్యాన్ని చేతపుచ్చుకుని దానిని ప్రకటించాలని యోచిస్తూ ఉండగా మీ యొక్క సహాయమును మాకు అనుగ్రహింపజేసి మేలైనటువంటి విషయాలను మాకు బయలుపరిచి మీ వాక్యము ద్వారా మేము పొందుకోదగిన ప్రతి ఆశీర్వాదాన్ని మీరు మాకిచ్చి మమ్మలను బలపరచమని ఈ ప్రార్థన మా ప్రభువారైనటువంటి యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామమున అడిగి స్తుతించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినాన్ని మనము చదువుకున్నటువంటి లేఖన భాగములో నుండి మనము ధ్యానించుకోబోయేటువంటి సత్యం ఏంటనగా ద 5 సైన్స్ ఆఫ్ క్రిస్మస్. క్రిస్మస్ యొక్క 5 సంకేతాలను గురించి ఈ దినాన్ని మనము ధ్యానము చేసుకొనబోతున్నాం. క్రిస్మస్ యొక్క 5 సంకేతాలను గురించి మనము ధ్యానము చేసుకొనబోతూ ఉన్నాం. మొదటి సంకేతము, ఎవరో ప్రకటిస్తున్నప్పుడు అది క్రిస్మస్ అని మీకు తెలుసు. ఎవరో ప్రకటిస్తున్నప్పుడు అది క్రిస్మస్ అని మీకు తెలుసు అనే విషయాన్ని మొదటిగా మనం ఆలోచన చేయబోతున్నాం. రెండవదిగా, దేవుని భయం మళ్ళీ ఉనికిలో ఉన్నప్పుడు ఇది క్రిస్మస్ అని మీకు తెలుసు. దేవుని భయం మళ్ళీ ఉనికిలో ఉన్నప్పుడు ఇది క్రిస్మస్ అని మీకు తెలుసు అనే విషయాన్ని రెండవదిగా మనం ఆలోచన చేయబోతున్నాం. సువార్త ప్రకటించబడినప్పుడు అది క్రిస్మస్ అని మీకు తెలుసు అనే విషయాన్ని మూడవదిగా మనం ఆలోచన చేయబోతున్నాం. సువార్త ప్రకటించబడినప్పుడు అది క్రిస్మస్ అని మీకు తెలుసు అనే విషయాన్ని మూడవదిగా మనం ఆలోచన చేయబోతున్నాం. నాలుగవదిగా, దేవుడు తన వాగ్దానాలకు కట్టుబడి ఉన్నాడని ప్రజలు కనుగొన్నప్పుడు ఇది క్రిస్మస్ అని మీకు తెలుసు.
దేవుడు తన వాగ్దానాలకు కట్టుబడి ఉన్నాడు అని ప్రజలు కనుగొన్నప్పుడు ఇది క్రిస్మస్ అని మీకు తెలుసు అనే విషయాన్ని 4వదిగా మనం ఆలోచన చేయబోతున్నాం. 5వదిగా దేవుడు అన్ని మహిమలను పొందినప్పుడు ఇది క్రిస్మస్ అని మీకు తెలుసు అనే విషయాన్ని 5వదిగా మనం ఆలోచన చేయబోతున్నాం. దేవుడు అన్ని మహిమలను పొందుకున్నప్పుడు ఇది క్రిస్మస్ అని మీకు తెలుసు అనే విషయాన్ని 5వదిగా మనం ఆలోచన చేయబోతున్నాం. ప్రియులారా, మనము నివసించుచున్నటువంటి ఈ దినాల్లో క్రిస్మస్ అనేటువంటిది ఎప్పుడు వస్తుందో అందరికీ తెలిసిపోతుంది. గడిచిన నెల మేము మా పాప యొక్క ఎగ్జామ్ కొరకు చెన్నై వెళ్ళినప్పుడు నవంబర్ నెలలోనే ఒక పెద్ద షాపింగ్ మాల్లో పెద్ద క్రిస్మస్ చెట్టును అక్కడ పెట్టడం జరిగింది. ఇంతకుముందు డిసెంబర్ నెల వచ్చేంత వరకు ఎదురు చూసేవారు, కానీ నవంబర్ నెలలోనే పెద్ద క్రిస్మస్ చెట్టును అక్కడ పెట్టబడటం మేము చూసాం. అదేవిధంగా మా పాప పరీక్ష రాస్తున్నటువంటి స్థలం అది ఒక 5 స్టార్ హోటల్. ఆ హోటల్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ హోటల్ అంతా కూడా స్టార్ల చేత అలంకరించబడింది. ప్రతి క్రైస్తవుని ఇంటి దగ్గర ఒక స్టార్ పెట్టినప్పుడు, ప్రతి దేవాలయం దగ్గర లైటింగ్ పెట్టినప్పుడు, ప్రతి చోట క్రిస్మస్ ట్రీలు వెలసినప్పుడు, క్రైస్తవులు బట్టల షాపులోనికి వెళ్ళి విరివిగా వస్త్రాలు కొంటున్నప్పుడు మనందరికీ అర్థమవుతుంది క్రిస్మస్ టైము దగ్గరకు వచ్చేసింది, అందుచేత క్రిస్మస్ కొరకు సిద్ధపడాలని. మనం ఎలా సిద్ధపడుతున్నామని అంటే, వాళ్ళు షాపింగ్ చేసేసారంట, వీళ్ళు షాపింగ్ చేసేసారంట, అయ్యో మనం ఎప్పుడు కొనుక్కుంటాం అని మనమందరం కూడా నూతనమైనటువంటి వస్త్రాలు కొనుక్కుని క్రిస్మస్ కొరకు సిద్ధపడుతున్నాం. ఎందుకంటే ఇది ప్రపంచవ్యాప్తంగా నేడు ఆచరించబడుతున్నటువంటి పండగ. అయితే ఇప్పుడు మనం గమనించవలసింది ఏంటంటే, మనం ఇవన్నీ చూస్తున్నప్పుడు క్రిస్మస్ వచ్చిందని మనకు అర్థమవుతుంది. ఓకే, యేసయ్య పుట్టినప్పుడు క్రిస్మస్ అనేటువంటి సంగతి ఆనాటి కాలానికి ఎలాగ అర్థమయ్యింది, వాళ్ళకి ఎలా తెలిసింది? ఎందుకంటే ఈ రోజులకి ఆ రోజులకి చాలా తేడా ఉంది. ఈ రోజున ప్రపంచంలో ఏ మూలనైనా సరే ఏదైనా ఒక విషయం జరిగిందంటే అది నిమిషాల వ్యవధిలో ప్రపంచమంతా వ్యాప్తి చెందేస్తుంది, అందరికీ తెలిసిపోతుంది న్యూస్. కానీ యేసయ్య కాలములో ఫేస్బుక్ లేదు, వాట్సాప్ లేదు, ఇన్స్టాగ్రామ్ లేదు, స్నాప్చాట్ లేదు. ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నటువంటి మరి సామాజికమైనటువంటి మాధ్యమాలు లేవు. అటువంటి పరిస్థితిలో అప్పుడు ప్రజలకు క్రిస్మస్ అనేటువంటిది ఎలా తెలిసింది? వారికి తెలియటానికి గల 5 సంకేతాలను ఈ రోజున మనము జ్ఞాపకము చేసుకొనబోతూ ఉన్నాం. ప్రియులారా, ఈ క్రిస్మస్ ఆ లోకములో ఆ కాలములో, ఎందుకంటే క్రిస్మస్ అనేటువంటి పండుగ యేసయ్య పుట్టిన 300 సంవత్సరాల కాలంలో అసలు లేనే లేదు. 4వ శతాబ్దంలో ఈ క్రిస్మస్ పండుగ అనేటువంటిది అవతరించింది. యేసయ్య పుట్టాడు అనేటువంటిది వాస్తవం, యేసయ్యను ఆరాధించాలి అనేటువంటిది కూడా వాస్తవమే. కానీ ఇది పండుగగా ఆచరించటం అనేటువంటిది మరి 4వ శతాబ్దంలో మాత్రమే వచ్చిందనేటువంటి విషయాన్ని
మనమందరం కూడా గుర్తించాలి. ఇప్పుడు అందరూ పాటిస్తున్నారు కాబట్టి అందరికీ తెలుస్తుంది క్రిస్మస్ వచ్చిందని. కానీ ఆనాటి కాలంలో ఉన్నటువంటి మానవులకు క్రిస్మస్ అనేటువంటిది ఎలా తెలిసింది, ఈ క్రిస్మస్కు ఉన్నటువంటి 5 సంకేతాలు ఏంటి అనేటువంటి దానిని మనం ఈ రోజున ఆలోచన చేయబోతున్నాం. అందులో మొదటి సంకేతం ఏంటనగా, ఎవరో ప్రకటిస్తున్నారు కాబట్టి అది క్రిస్మస్ అనేటువంటిది ప్రజలకు తెలిసింది. ప్రియులారా, క్రిస్మస్లో ఉండవలసినటువంటి మొదటి సంకేతం ఏంటనగా, క్రీస్తుని గురించి ప్రకటన చేయాలి. ఇక్కడ చాలామంది ప్రకటన చేసే వాళ్ళు ఉన్నారు. ప్రియులారా, గొర్రెలు కాసుకొనిచున్నటువంటి ఆ గొల్లల దగ్గరకు దేవుని యొక్క దేవదూత ప్రత్యక్షమైనప్పుడు ఆ దేవదూత గొర్రెల కాపరులకు ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఒక విషయం మీరు గమనించండి. చాలామంది ఏమంటారనంటే, యవ్వన కాలము ఆనందించటానికి, నడి వయస్సు వ్యాపారం చేయటానికి లేక ఉద్యోగం చేయటానికి, ముసలోళ్ళు అయిపోయిన తర్వాత భక్తి చేయటానికి అనుకుంటుంది ఈ లోకం. కానీ భక్తి అనేటువంటిది ప్రతి వయసులో ఉన్నటువంటి వాడికి అవసరం. భక్తి అనేటువంటిది అన్ని రకాల ప్రజలకు కూడా అవసరం. ప్రియులారా, దేవుని దూత ఆ కాలములో ఎవరైతే ఖాళీగా ఉన్నారో, ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ లేకుండా ఉన్న వాళ్ళు భూమి మీద చాలామంది ఉన్నారు, ఖాళీగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఖాళీగా ఉన్న వాళ్ళ దగ్గరకు దేవుని దూత ప్రత్యక్షమై, ఇదిగో లోకానికి ఒక రక్షకుడు పుట్టాడు, ఆ రక్షకుడు దగ్గరికి మీరు వెళ్ళండి అని ఖాళీగా ఉన్నటువంటి ప్రజలకు దేవుని దూత ప్రకటన చేయలేదు. గుర్తుంచుకోండి. గొర్రెల కాపర్లు ఎవరనంటే ఖాళీ లేకుండా ఉండేటువంటి మనుష్యులు. మరి ముఖ్యంగా శీతాకాలములో రాత్రి పగలు కూడా వాళ్ళ గొర్రెలను మేపుతూ ఉంటారు. ఇంటికి దూరంగా ఉంటారు. మైదానాల్లోనికి ఈ గొర్రెలను తీసుకెళ్ళి అక్కడే నివాసం చేస్తూ, అక్కడ చలికి మంట కాసుకుంటూ గొర్రెలను రాత్రనక పగలనక మేపేటువంటి పనిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి గొర్రెలను గురించి తప్ప వేరే ధ్యాస లేదు. వాళ్ళు వాళ్ళ బిజినెస్ మీద తప్ప, వాళ్ళ పని మీద తప్ప వేరొక ధ్యాస వారికి లేదు. ఇంత ఖాళీ లేకుండా ఉన్నటువంటి ప్రజల దగ్గరకు ఎవరు వెళ్ళారనంటే దేవుని యొక్క దూత వెళ్ళి వారికి ప్రకటన చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ప్రకటించకుండా ఎవరికైనా ఎలా తెలుస్తుంది? ప్రకటించకుండా ఎవరైనా ఎలా వింటారు? ఎవరైనా వినాలనంటే ఏం చెయ్యాలి అనంటే ప్రకటన చేయాలి అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. క్రిస్మస్లో ఉండవలసినటువంటి మొదటి సంకేతం ఏంటంటే ప్రకటన చేయటం. మీలో కొంతమంది అనుకోవచ్చు, చదువు వచ్చిన వాళ్ళు అయితే ప్రకటన చేస్తారండి, మరి చదువు రానోళ్ళు ఎలా ప్రకటన చేయాలని. దానిలోకి వస్తున్నాను. చూడండి, ప్రకటన ఒక్కలు కాదు చేస్తా. ఇక్కడ చాలామంది ప్రకటన చేస్తున్నారు. అందులో మొదటిది దేవుని యొక్క దూత ప్రకటన చేస్తుంది. దేవుడు దూత
దూతకు బాధ్యత అప్పగించాడు. ఏం బాధ్యతనంటే, మీరు గొల్లల దగ్గరికి వెళ్ళి, గొర్రెల కాపరుల దగ్గరికి వెళ్ళి నీవు ఈ యొక్క వార్తను ప్రకటన చేయమని చెప్పాడు. ప్రభువా, బోళ్ళంతమంది మనుషులు ఉన్నారు కదా, బోళ్ళంతమంది మానవులు ఉన్నారు కదా, వాళ్ళని ఎవరినన్నా పంపించవచ్చు కదా. నేనేమో దూతని, వాళ్ళేమో మానవులు. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తే వాళ్ళు నా మాట వింటారా? ప్రభువా, మానవుల్ని చూసుకోమని దేవదూత దేవునికి సలహా ఇవ్వలేదు. దేవదూత ఏం చేస్తున్నాడనంటే, దేవుడు చెప్పాడు, ఆయన విధేయుడై దేవుని పనిని నెరవేరుస్తూ ఉన్నాడు. దేవదూతలు లోబడుతున్నప్పుడు నీవు నేను ఎంతగా లోబడాలి ఆలోచన చేయండి. దేవదూతలు ఒక చోట నుండి మరో చోటుకి ప్రయాణం చేయాలంటే బస్సు ఎక్కక్కర్లొద్దు, విమానం ఎక్కక్కర్లొద్దు, ట్రైన్ ఎక్కక్కర్లొద్దు. ఇక్కడి నుంచి సడన్గా ఇంకో చోటకు వెళ్ళి ప్రత్యక్షం అవ్వగలిగేటువంటి కెపాసిటీ కలిగినటువంటి వాళ్ళు ఈ దేవదూతలు. ఈ దేవదూతలు మనకి పరిచర్య చేస్తున్నారట. ఈ దేవదూతలు మనకి కాపలా ఉన్నారట. చూడండి, ఎమ్మెల్యేకు, ఎమ్మెల్సీకి, మంత్రులకి బోలంతమంది గన్నమేన్లు ఉన్నారు. గన్నమేన్లు పెట్టి వాళ్ళ కాపలా కాయబడతా ఉంటారు. కానీ మనకి కూడా గన్మెన్లు ఉన్నారు. మీకు తెలుసా విషయం? మనకి కూడా గన్మెన్లు ఉన్నారు. దేవుడట మనల్ని కాయటానికంట ఎవరిని ఏర్పాటు చేశాడట? దేవదూతలను ఏర్పాటు చేశాడట. అయ్యో, ఇంకొక వెంట్రుకు పాస్ అయితే నేను వెళ్ళిపోయి ట్రైన్లో పడిపోదును, ఇంకొక వెంట్రుకు పాస్ అయినట్లయితే నేను టైర్ కింద పడిపోదును అని నువ్వు అనుకుంటున్నావు. నిన్ను అక్కడ ఎవరు తప్పించారనుకుంటున్నారు? మీ కంటికి కనిపించలేనటువంటి ఆ దేవదూత మిమ్మల్ని తప్పించింది కనుకనే ఆ మరణపాయము నుండి మీరు తప్పించబడినటువంటి వారిగా ఉన్నారు. దేవదూతలనట మనకు పరిచారకులుగా చేశాడట. దేవుడి పరిచర్య చేయటానికే కాదు, దేవుని బిడ్డల యొక్క పరిచర్య చేయటానికి కూడా దేవదూతలను దేవుడు ఉపయోగించుకుంటున్నట. దేవదూతకి పని అప్పగించాడు. అదేమిటనగా, నీ వెళ్ళి ఆ గొర్రెల కాపరులకు ప్రకటన చేయమని చెప్తున్నారు. ఇతను తూచా తప్పకుండా ఎక్కడికి వెళ్ళాడు? ఎవరైనా ఎడ్యుకేటెడ్ దగ్గరికి పంపించి, ప్రభువా, బాగా చదువుకున్న వాళ్ళ దగ్గర పంపించిన ఆయన, లేక డబ్బున్న వాళ్ళ దగ్గర పంపించిన ఆయన, పేరుగాంచిన వాళ్ళ దగ్గర పంపించిన ఆయన, ఇదేంటి దిక్కుమాలి గొర్రెలు కాసుకునే వాళ్ళు, ఏదో కొంప వచ్చేవాళ్ళు, వాళ్ళ దగ్గరికి నన్ను పంపిస్తున్నావేంటని దేవదూత మారు మాట పలకలేదు. ప్రభువా, నీ పని నిమిత్తమై నీవు నన్ను ఎక్కడికి పంపించినా నేను అక్కడికి వెళ్తాను, నీ మాటకి నేను లోబడతాను, నువ్వు చెప్పిన పని నేను చేస్తాను అని ఆ దేవదూత దేవుని యొక్క మాట వింటున్నాడు. ఈ రోజున మన పరిస్థితి ఏంటి? ఏదన్నా ఎక్కితేనే కానీ ఒక చోట నుంచి ఒక చోటుకి వెళ్ళలేము. బండి అయినా ఉండాలి, సైకిల్ అన్నా ఉండాలి, బస్సు అన్నా ఉండాలి, ట్రైన్ అన్నా ఉండాలి, విమానం అయినా ఉండాలి. ఇవి ఎక్కితేనే కానీ మనం ఒక గమ్యము నుండి మరొక గమ్యానికి మనం చేరలేము. కానీ మనం మాత్రము ఏం చేస్తున్నామని అంటే, దేవదూత లోబడుతున్న రీతిగా మనం లోబడతలేదు, మనం తిరుగుబాటు చేస్తూ ఉన్నాము. వాక్యం తెలియజేస్తుంది, క్రిస్మస్లో చేయవలసినటువంటి, ఉండవలసినటువంటి మొట్టమొదటి సంకేతం ఏంటనగా ప్రకటన చేయుట. ఎంతమంది మనలో మన స్నేహితులను మా పండగ జరుగుతుంది రండని ఎంతమంది పిలుస్తున్నారు? పెళ్ళైతే అందరినీ పిలుస్తున్నామే. మరి ఈ లోక సంబంధమైనటువంటి పండగలైతే ఎంతోమందిని పిలుస్తున్నామే. క్రీస్తయ్య పుట్టుక దినం రోజున నువ్వు ఒక్క వ్యక్తికైనా ప్రకటన చేస్తున్నావా? దేవదూత తన పనిని తను నిర్వర్తిస్తున్నాడు. దేవదూతకి మాటలొచ్చు. మరియతో మాట్లాడాడు, గొర్రెలతో మాట్లాడాడు. ఇంకా అనేక సందర్భాలలో దేవదూతలు మాట్లాడేటువంటి ప్రక్రియ అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ఒక క్రైస్తవునిగా, క్రిస్మస్ను జరుపుకుంటున్నటువంటి ఒక దేవుని బిడ్డగా నీవు నేను మనకున్నటువంటి పరిధిని బట్టి, మనకున్న అవకాశాన్ని బట్టి మనమందరము కూడా ప్రకటన చేయాలి. చదువుకోలేని వాళ్ళు ఏం చేయాలండి?
చదువుకున్న వాళ్ళు అయితే చెప్తారు, చదువుకోలేని వాళ్ళు ఏం చేయాలండి అని అంటున్నారు. ఆకాశములో ఉన్నటువంటి నక్షత్రానికి మాటలు వచ్చినాయా? ఇక్కడ దేవదూతకు మాటలు వచ్చినాయి, కానీ ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రానికి మాటలు వచ్చినాయా? నక్షత్రం ఎప్పుడైనా మాట్లాడుతుంది చూసారా మీరు? చూడలేదు. కానీ మౌనంగా ఉండి మాట్లాడుతున్నాడంట. మాటలు రాకుండానే మాట్లాడుతున్నాడట. ఎక్కడో తూర్పు దేశపు జ్ఞానులతో మాట్లాడుతున్నాడట. నేను ఎవరి కోసం పుట్టాను, ఎవరి కోసం ప్రకటిస్తున్నాను, ఒక్క మాట కూడా మాట్లాడకుండానే మాట్లాడుతూనే ఉన్నాడట. ఎవరు? ఈ నక్షత్రం మాట్లాడుతూనే ఉందట. చూసారా? ఒకలేమో నోటితో మాట్లాడి ప్రకటిస్తున్నారు, ఇంకొకలేమో నోటితో మాట్లాడకుండానే ప్రకటిస్తున్నారు. అనగా మాటలు వచ్చిన వాళ్ళు ప్రకటించవచ్చు. చెప్పండి. రెండోది, మాటలు రాని వారు కూడా ప్రకటించవచ్చు. ఎలాగనంటే మన జీవితం ద్వారా ప్రకటించవచ్చు. ఎలాగ మన జీవితం అని అంటే, ఇంతకుముందు నువ్వు ఎలా బ్రతికావో లోకానికి తెలుసు. ప్రభువుని నమ్మిన తర్వాత నువ్వు ఎలా బ్రతుకుతున్నావో లోకానికి తెలుసు. ఆ బ్రతుక్కి ఈ బ్రతుక్కి తేడా కనపడాలి. యేసయ్య కోసం పుట్టింది నక్షత్రం. యేసయ్య కోసం ప్రకాశిస్తుంది నక్షత్రం. యేసయ్య కోసం ప్రయాణిస్తుంది నక్షత్రం. యేసయ్య కోసం నిలబడ్డది నక్షత్రం. నీకు మాటలు రాకపోతే నువ్వు దేని ద్వారా ప్రకటించవచ్చు అంటే నీ చేతల ద్వారా ప్రకటించవచ్చు. మా గుళ్ళోకంటే వెళ్తున్నాడు కానండి, ₹10 కూడా మార్పు రాలేదు వీడిలోనే. ఏం మార్పు రాలేదు? గుళ్ళోకి వెళ్ళాడు కానీ ₹10 కూడా మార్పు రాకపోతే నిన్ను చూసి ఎవడు మారుతాడు? నిన్ను చూసి ఎవరు మారుతారు? అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు? నేను పూర్వము హింసకుడను, దోషకుడను, అబద్ధికుడను, హానికరుడను. ఎన్ని మాట్లాడినాడండి. నేను ఇంతకుముందు క్రైస్తవుని హింసించేవాడిని, క్రైస్తవుని దూషించేవాడిని, నేను అబద్ధాలు ఆడేవాడిని, నేను హాని చేసేవాడిని. కానీ ఇప్పుడు ప్రభువుని తెలుసుకున్న తర్వాత నేను మార్పు చెందానని చెప్తున్నాడు. అటువంటి సాక్ష్యం ఎంతమందికి ఉంది? బాప్తీసం తీసుకోకముందు ఏ మందుల షాప్కి వెళ్ళావో, బాప్తీసం తీసుకున్న తర్వాత అదే మందుల షాప్కి వెళ్తున్నావు. బాప్తీసము తీసుకోకముందు ఎలాగెళ్ళావో ఇప్పుడు అలాగే వెళ్తున్నావు. నీలో ప్రజలు ఎవరైనా మార్పు చూస్తున్నారా? వీడు పెట్టి కోసం ములిగాడు కానీ దేవుడి కోసం కాదని అనుకుంటున్నా. ఓ చోట పాస్టర్ గారు మనుషులకి బాప్తీసం ఇస్తున్నాడంట. కాలువలోని కొంచెం ఎదర పంతులు గారు కూడా కుక్కను తీసుకెళ్ళి ముంచుతున్నాడంట. మనుషులకి ఈయన ఎలాగైతే ముంచుతున్నాడో కుక్కను అలా ముంచుతున్నాడంట. దేంట్లోని? నీటిలోని. అప్పుడు ఎవడో వెళ్ళి అడిగాడంట, బాబు వాళ్ళు ఏం మనుషులు ముంచుతుంటే నువ్వేంట్రా బాబు కుక్కను ముంచుతున్నావు అని అంటే, కుక్కలకి వాళ్ళకి పెద్ద తేడా లేదు. ఎందుకని అంటే కుక్క బతుకాలదే, ములుగుతామంటే ములుగుతారు కానీ మళ్ళీ మామూలు బతుకే. దేవుని వాక్యం తెలియజేస్తుంది. కొంతమంది ఎలాగుంటారనంటే కుక్కల్లాగా ఉంటారంట. కుక్క తన వాంతి ఎక్కువ దానికి ఫంక్షన్లో ఎక్కువ దొరికేస్తుంది. ఎందుకంటే అన్ని వెరైటీలు వేసేస్తే తినలేం కదా. అన్ని వెరైటీలు వేసేస్తే తినలేమో అని చేత దొరికినప్పుడు ఎంత తింటున్నదో దానికే తెలకుండా తినేస్తుందట. ఎంత తింటున్నామో దానికే తెలకుండా తినేస్తే లోపలికి వెళ్ళి స్టక్ అయిపోద్ది ఫుడ్ అంతా. ఇంకా సర్క్యులేట్ అవ్వదు, అరగదు. అని చేత ఏం చెప్తుందనంట, అయ్యో అనవసరంగా ఇంత తినేహనే ఉక్కిరి అయిపోతుందని చెప్పేసి ఒక చోట వాంతి వెళ్ళిపోతుందట. వాంతి వెళ్ళిపోయిన తర్వాత అటు ఇటు తిరిగిన తర్వాత మళ్ళీ ఆకలేస్తుంది. మళ్ళీ దేని దగ్గరికి వస్తుందంట? కుక్క తన వాంతి దగ్గరికి వస్తుందట. కొంతమంది దేవుని బిడ్డల యొక్క జీవితాలు కూడా ఎలాగున్నాయంటే మళ్ళా వద్దనుకుని వాంతి వెళ్ళిన దాని దగ్గరికి మళ్ళా వచ్చి తిని ఆ కుక్క జీవితం జీవిస్తున్నారు. నువ్వు దేవుడు నమ్మినటువంటి నీలో ఏముండాలని అంటే మార్పు ఉండాలి, యథార్థత ఉండాలి. చూడండి, దేవదూత మాటలు వచ్చు తన మాటల ద్వారా దేవునిని గూర్చి, క్రిస్మస్ను గూర్చి ప్రకటన చేస్తూ ఉన్నాడు. ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రానికి మాటలు రావు,
మాటలు రాకపోయినా ఆయన కూడా ప్రకటన చేస్తున్నాడు. ఆ నక్షత్రం కూడా ప్రకటన చేసి జ్ఞానులను క్రీస్తు దగ్గరికి నడిపించినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా గొర్రెల కాపరులు వారు పామరులైనా కూడా యేసయ్యను కలిసి ఆయనను పూజించి ఆయనకు గొర్రె పిల్లను బహుమతిగా ఇచ్చి మళ్ళా తిరిగి వెళ్తున్నప్పుడట వాళ్ళు ఏంటి చేస్తున్నారో తెలుసా? విన్న వాటిని, కన్న వాటిని, కళ్ళుతో చూసిన వాటిని, చెవులతో విన్న వాటిని అనేక మందికి చాటి చెప్తూ వెళ్తున్నారట. దేవునికి స్తోత్రం చెల్లిందాం. వీళ్ళు ఎవరో చదువుకున్నోళ్ళా కాదు, చదువుకున్న వాళ్ళు కాదు, చదువు లేనోళ్ళే. వాళ్ళు ఏం చేశారట? వాళ్ళు ఏమి విన్నారో, ఏది కళ్ళతో చూశారో అది అందరికీ చెప్పుకుంటూ పోయారట. దేవుని వాక్యం తెలియజేస్తుంది, నీవు నేను క్రీస్తు చేత పిలువబడింది కేవలము మనము క్రైస్తవులుగా ఉండిపోవటానికి కాదు, మనము ఇతరులకు చాటి చెప్పాలి. ఈ క్రిస్మస్లో ఉన్నటువంటి మొదటి సంకేతం ఏంటంటే మనము ఇతరులకు ప్రకటన చేయాలి అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే దేవుని భయము మళ్ళీ ఉనికిలోనికి వచ్చినప్పుడు క్రిస్మస్ అని నీకు తెలుస్తుంది. ప్రియులారా, క్రిస్మస్లో మనకి ఏం కావాలనంటే దైవికమైనటువంటి భయం మనకు కావాలి. దేవుని దూత వారికి ప్రత్యక్షమైనప్పుడు దేవుని వాక్యం తెలియజేస్తుంది, వారు మిక్కిలి భయపడిరి. ఏం చేశారంటే క్రిస్మస్లో ఏముండాలంటండి? భయం అనేటువంటిది ఉండాలి. చూడండి, ఇక్కడ క్రిస్మస్ అంటే మనం ఎలా చేసేసామంటే, క్రిస్మస్ అంటే ఒక వెలుగు కింద చేసేసాం, క్రిస్మస్ అంటే ఒక చెట్టు కింద చేసేసాం, క్రిస్మస్ అంటే ఒక తాత కింద చేసేసాం, క్రిస్మస్ అంటే డ్యాన్సుల కింద చేసేసాం, క్రిస్మస్ అంటే అల్లరితో కూడినటువంటి ఆటపాటలుగా చేసేసాం. క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా? దేవుడు అంటే మనందరిలో ఏం పుట్టాలన్నమాట. చెప్పాలి అందరూ, ఏం పుట్టాలంట? భయం పుట్టాలట. దేవదూత వచ్చినప్పుడు వారందరూ భయపడ్డారట. వారు మిక్కిలి భయపడిరి అని వాక్యం తెలియజేస్తుంది. మనము అనేక విషయాల గురించి భయపడుతున్నాం. ప్రియులారా, మనలను పట్టి పీడించుచున్నటువంటి భయాలు అనేకమైనటువంటివిగా ఉన్నాయి. అందులో ఒకటి ఏంటనగా సమాజాన్ని ప్రస్తుతం పట్టి పీడిస్తున్నటువంటి భయం ఏంటనగా డ్రగ్స్ అనేటువంటిది. మారక ద్రవ్యాలు ఉపయోగించటం అనేటువంటిది చాలా భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉంది. ఇంతకుముందు ఎక్కడో ఎవరో మారక ద్రవ్యాలు తీసుకునేవారంట అని వినేవాళ్ళం. ఇప్పుడు ప్రతి ఊర్లోనూ ప్రతి వాడకని గంజాయి ఎలా కిల్లిలాగా వచ్చేస్తుంది, ఒక్క పొడిలాగా వచ్చేస్తుంది. యవనస్తులు దానికి ఏమైపోతున్నారనంటే అలవాటైపోతున్నారు. పిల్లల్ని ఇంటిలో నుంచి బయటికి పంపించాలంటే తల్లిదండ్రులకు భయపడేటువంటి రోజులు వచ్చినాయి. ఎందుకంటే ఎవరు దేనికి అలవాటైపోతారో, ఎవరు దేనికి అలవాటైపోతారో అనేటువంటి భయం మనకు కలుగుతూ ఉంది. ఆడపిల్లల్ని కాసుకోవలసి వస్తుంది, మగపిల్లల్ని కాసుకోవలసి వస్తుంది. మేము ఆదివారం చూస్తాం, అబ్బా మీరు కళ్ళు మూసుకుని పాట పాడుతుంటే అమ్మ ఈ పిల్ల చాలా నెంబర్ 1 భక్తి అంటే భక్తి అని నేను అనుకుంటాను. నువ్వు ఎన్ని గుడిసెల్లోకి దూరుతున్నావో, ఎన్ని గోడలు దాడుతున్నావో. నీ ప్రవర్తన ఎలా ఉందో రోజు మీతో కలిసి బ్రతుకులకు తెలుస్తుంది, కానీ ఆదివారం నేను చూసినట్టు నాకు తెలియదు కదా. ఎంతమంది తల్లులు ఆడపిల్లలను కాసుకోవచ్చు, ఇంతకుముందు మగపిల్లలను కాసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఆడపిల్లలను రివర్స్లో ఉందన్నమాట.
ఎంత చదువుకున్నా వివేకం లేనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి. కొంతమంది తల్లిదండ్రులు అయితే మేము పిల్లల్ని ఎందుకు కన్నామా అని బాధపడుతున్నారు. పిల్లలు లేనోళ్ళ పని బెటర్. బైబిల్ కూడా చెప్తుందండి, ఒక రోజు వస్తుందంట, ఆ రోజున పిల్లలు లేనోళ్ళు సంతోషిస్తారంట, పిల్లలు ఉన్న వాళ్ళు అందరూ బాధపడతారట. ఎందుకనంటే లోకంలోనికి వెళ్తే నా పిల్లోడికి ఏ అలవాటు వస్తుందో, లోకంలోకి వెళ్తే నా పాపకి ఏం అలవాటు అబ్బుతుందో అని భయంతో బ్రతకవలసినటువంటి పరిస్థితి దాపురించింది. ఇంకో విషయం చెప్పనా, మాకు సరిగ్గా చదువు రాకపోతే ఇంతకుముందు చెక్క డ్రాయర్లుండి అందులో చెయ్యట్టమని తపేలను కొట్టేవారు ఆ సరుగుని. ఆ రోజుల్లో తిండో ఏంటో, ఇప్పుడైతే మొత్తం ఏలు పచ్చడైపోతాయి. మరి విలవిల్లాడిపోయేవాళ్ళం. వాక్తిప్ప హై స్కూల్లో అయితే అండి పని కట్టుకుని డబ్బులతో బెత్తాలు కొనుక్కొచ్చేవారు. మరి ఎక్కడ కొడుతున్నారో వాళ్ళకోని తెలిసింది కాదు, అంత సిద్ధగొట్టేశారు. భయపడతానే చదివాం మేము. మొన్న ఒక టీచరు పిల్లల్ని అల్లరి చేయొద్దురా అన్నారట, 9వ తరగతి వాళ్ళని. 3 కలిపి ఒక టీచర్ని చంపేశారు. ఇలాగైతే ఇంకెవడన్నా పాఠాలు చెప్తాడా? అసలు సమాజం ఎక్కడికి వెళ్ళిపోతుంది? ప్రజలేంటి ఇలా తయారైపోయారు? భయము భక్తి లేదేంటి? ఏటుకొట్టు మీద చూడండి, ఎవరికైనా కొత్తగా మోటార్ సైకిల్ దొరుకుతుంటే అటు రయ్యమని వెళ్ళిపోతుంది. అసలు ఎన్ని గోతులు ఉన్నాయండి ఏటుకొట్టులేని. ఓ గోతులు పడితే పరిస్థితి ఏంటి? నువ్వు బండి వేసుకుని వెళ్తే మీ అమ్మకి నాన్నకి పీస్ అంటుంటుంది, నీకేమో హాయిగా ఉంటుంది. ఎందుకంటే నీకేం పర్లేదు, కాలేజ్ తీసి పడుకుంటావు 2 నెలల్లో. మనం ఈ సమాజంలో చాలా వాటికి భయపడుతున్నాం. డ్రగ్స్కి భయపడుతున్నాం, యుద్ధానికి భయపడుతున్నాం, ఒకవేళ మనం ఆర్థికంగా పతనమైపోతామేమో అని భయపడుతున్నాం, తాగేసి నడిపేటువంటి వారి కోసం భయపడుతూ ఉన్నాం, మనము దుమ్ము ధూళి గురించి భయపడుతూ ఉన్నాం. అది మాత్రమే కాదు, రోగాలు వస్తే ఎలాంటి మెడిసిన్ వాడాలా అని భయపడుతూ ఉన్నాం. అది మాత్రమే కాదు, మరణం వస్తుందేమో అని భయపడుతున్నాం. రకరకాల విషయాల కోసం మనం భయపడుతున్నాం, కానీ మనం ఎవరికి భయపడతలేదనంటే దేవునికి భయపడటం లేదు. మన పరిస్థితి ఎలాగుందనంటే మనుషులు చూస్తే ఒకలాగా, మనుషులు చూడకపోతే ఒకలాగా ప్రవర్తించేటువంటి ప్రవర్తన అయిపోయింది మనకు. శిలువ మీద 2 దొంగలు ఉన్నారండి. దొంగోడికి అస్సలు భయం లేదు. పొద్దున్న చూసింది రాత్రి మాయం చేసేసేవాడు. ఇప్పుడు చావుబోతుల మధ్య కొట్లాడుతున్నాడు. చావుబోతుల మధ్య కొట్లాడుతూ అంటున్నాడంట, నువ్వు నిజంగా దేవుడి కుమారుడు అయితే ఈ శిలువ మీద నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించి మేము కొనసాగించేస్తాం దొంగతనాలు అంటున్నాడు. అందులో ఒకడు అంటున్నాడు, దొంగ నువ్వు దేవునికి భయపడవా అని అడుగుతున్నాడు. నువ్వు ఎప్పుడైతే దేవునికి భయపడతా బ్రతకటం నేర్చుకున్నావో నువ్వు బాగుపడటానికి సిద్ధంగా ఉన్నావని అర్థం. నువ్వు ఎప్పుడైతే దేవుడికి కూడా భయపడతలేదో, మీకు విషయం తెలుసా? బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? యాకోబు పత్రికలో ఏమంటున్నాడు తెలుసా? దెయ్యాలు కూడా దేవుడు ఉన్నాడని భయపడుతున్నాయంట. ఎవరు భయపడుతున్నారండి? మాట్లాడరేంటి? దెయ్యాలు. ఓ రోజున యేసయ్య దారంటే వెళ్తున్నారు. దారంటే వెళ్తుంటే దెయ్యం పట్టినోడు ఉన్నాడు అక్కడ. ఆడికి భయం వేసేసింది, ఎందుకంటే వీడిని ఎలగొట్టేస్తాడేమో అని. దావీదు కుమారుడా, నాతో నీకేంటి పని, ఇంకా నాకు టైం ఉంది కదా అని దేవుడిని అడుగుతున్నాడు దెయ్యము. ఏంటి తెలుసా, నాకు ఇంకా జడ్జిమెంట్కి ఇంకా టైం ఉంది కదా, అప్పుడు వచ్చేసి నన్ను నాశనం చేసేస్తావు అని అడుగుతున్నాడు. దెయ్యం కూడా భయపడిపోతుంది దేవుడు అంటే. కానీ కొంతమందికి దేవుడు అంటే అణువంతా కూడా భయం కనపడతలేదు. నువ్వెప్పుడైతే దేవునికి భయపడటం నేర్చుకున్నావో
యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. ఎప్పుడైతే దేవునికి భయపడతావో, దేవుడికి భయపడేవాడిని దేవుడు తలగా చేస్తాడు కానీ తోకగా చేయడు. నీ బ్రతుకు ఎప్పుడు తోకగానే ఉండాలనుకుంటున్నావా, తలగా ఉండాలనుకుంటున్నావా? ఆలోచన చేయమని మనవి చేస్తూ ఉన్నాను. నీవు ఏ భయం అనేటువంటి ఉనికిని నువ్వు ఎప్పుడైతే కోల్పోయావో, నువ్వు దేవుని కోసం ఏం చేసినా నిష్ప్రయోజనం. మరలా మన యొక్క క్రిస్మస్లోనికి ఏది తిరిగి రావాలనంటే, దేవునిని గూర్చినటువంటి భయముతో కలిగినటువంటి ఉనికి మరలా తిరిగి రావాలి. ఈ రోజున మనం తీర్మానం చేసుకుందాం, ప్రభువా నేను పొగరమోతోనే, నేను చెప్పిన మాట వినలేనోడ్నే. ఒకవేళ నేను మనుషులకైతే భయపడట్లేదేమో కానీ ఖచ్చితంగా నీకు భయపడుతున్నాను. ఎందుకనంటే నా కాలగతులన్నీ నీ వశములో ఉన్నాయి. కాలగతులన్నీ నీ వశంలో ఉన్నాయి. మొన్న ఆసుపత్రికి వెళ్ళానండి. డాక్టర్ గారికి డబ్బు 120 సీట్లండి. సీట్ 550 రూపాయలండి. ముసలోళ్ళు మొదలుకొని పొడిసోళ్ళ దాకా అందరికీ గుండె జబ్బులే. ఒక్కొక్కరు ఇన్నేసి ట్యాబ్లెట్లు మోసుకెళ్తున్నారు. దేని దగ్గరైనా డబ్బులు లెక్కేస్తారు కానీ నీ ప్రాణం పోద్ది, డబ్బు ఈ మందు వాడమంటే చచ్చినట్టు వాడవలసిందే. దేవుడు నిన్ను నన్ను అన్నేసి మందులు కొనుక్కోక్కర్ లేకుండా దేవుడు నిన్ను బ్రతికించినందుకు నువ్వు దేవుడికి ఎంత రుణపడి ఉండాలో తెలుసా? నీ వయసు వాళ్ళే అక్కడ ఎంతమంది బాధపడుతున్నారో తెలుసా? చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్లాడుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా? దేవుడికి భయపడు. దేవునికి భయపడుతూ క్రిస్మస్ చేసుకో. ఎందుకంటే ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారి కొరకు ఆయన దాచి ఉంచేటువంటి మేలు, సిద్ధపరిచినటువంటి మేలు కంటికి కనపడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి గోచరము కాలేదు. అంత అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని నీ కొరకు నా కొరకు దాచి ఉంచుతాడు. యేసు ప్రభు వారు పుట్టినప్పుడు ఆ కాలములో క్రిస్మస్ కొరకు మొదటి సంకేతం ఏంటనంటే ప్రకటించుట. రెండవ సంకేతం ఏంటనగా భయపడుట. ఎక్కడ దేవుని భయం ఉంటుందో అక్కడే నిజమైన క్రిస్మస్ ఉంటుంది. కొన్ని సంవత్సరాల కిందట నేను క్రిస్మస్కి వెళ్ళాను. ఆ చర్చిలో 2 పార్టీలు అంటండి. ఆ రెండు పార్టీలు అంట చర్చిలో 2 పార్టీలు అంట. భోజనాల దగ్గర ఇలా గొడవలు ఎట్టేసుకునండి, వాళ్ళు ఇలా రాళ్ళు వేసేసుకుంటుంటే కొంతమందికి స్టేజ్ మీద కూడా వేసేస్తున్నారు రాళ్ళు, కొంతమంది స్టేజ్ మీద కూడా రాళ్ళు వేసేస్తున్నారు. అప్పుడు గబగబా మమ్మల్ని తీసుకెళ్ళి లోపల గదిలో దాశారు. ఇంకా ఇవాళ క్రిస్మస్ అవ్వలేదండి, వాక్యం చెప్పకుండా తిరిగి వచ్చేసారు. ఎందుకనంటే తింటే పోయే భోజనం కోసం దెబ్బలాడి అక్కడ దేవుని పనిని పాడు చేసేసారు. అటువంటి భయంకరమైనటువంటి దినాలు ఉన్నాయి క్రైస్తవుల మధ్య కూడా. అదే నువ్వు దేవుడికి భయపడ్డావు అనుకోండి, ఎవరొకరు తగ్గించుకుంటారు. దేవుడికి భయపడ్డవాడు ఎప్పుడు తగ్గించుకుంటాడు. దేవుడికి భయపడలేనివాడు ఎప్పుడు తగ్గించుకోకుండా విర్రవీగుతూనే ఉంటాడు. నువ్వు ఏ పొజిషన్లో ఉన్నావో ఆలోచన చేయమని మనం చేస్తూ ఉన్నాం. ఇది రెండవ సంకేతం. మూడవ సంకేతం ఏంటనంటే సువార్త ప్రకటించబడినప్పుడు అది మీకు క్రిస్మస్ అని తెలుస్తుంది. ప్రతి క్రిస్మస్లో కూడా మనము ప్రకటించవలసింది ఏంటనంటే సువార్త. ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానమును నేను మీకు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రతి ఇంటిలోనూ ఏదో ఒక బాధ, ప్రతి ఒంటిలోనూ ఏదో ఒక బాధ. బాధ లేని ఇల్లేముంది? ఎవరన్నా బాధ లేని వాళ్ళు ఉంటే చేయత్తమంటే మన చర్చిలో ఒకడే ఎత్తాడు. ఆడికి బాధలు కానీ స్టార్ట్ అయిపోయినాయి. ఆడికి బాధలు మీకు అర్థమైందండి? ఆడికి ఒక్కడ బాధలు లేవని చేయొత్తాడండి. ఇక్కడ ఉన్నవాడు ఎవరికి బాధలే చెప్పండి?
బాధ లేని ఇల్లు లేదు, బాధ లేని ఒళ్ళు లేదు. మనుషులు చూస్తుంటేనేమో ఖడ్గమృగాల్లాగా ఉన్నారు. ఇంకా చూడండి వాళ్ళంతా ఇక్కడ నొప్పి. దేవుని వాక్యం చెప్తుంది, నడునెత్తి మొదలుకొని అరుకాలు వరకు కొంచెమైనను. ఏం చూస్తుంటే ఇంత బాగా కనపడుతున్నారు, అన్ని నొప్పులు అంటున్నారేంట్రా బాబు? దేనికి ఏ నొప్పి కోసం ప్రార్థన చేయాలి కూడా నాకు కూడా అర్థమవుతలేదు. ఒక ఆవిడ వచ్చి అంటది, ఒళ్ళంతా పచ్చిపుండండి, ఒళ్ళంతా పచ్చిపుండేనంట. ఎవరికన్నా ఒక చోట ఉంటుంది, ఈవిడికి ఒళ్ళంతా. మరి నేను ఎక్కడ ప్రార్థన చేయని చెప్పండి? కనుక ప్రతి ఇంటిలోనూ బాధే, ప్రతి ఒంటిలోనూ బాధే. టీవీ పెట్టుకుంటే వార్తల్లోనూ బాధలే. అక్కడ ఇలా రేపు చేసి చంపేశాడంట, అక్కడ ఇలా పొడి చేసి చంపేశాడంట. ఆ వార్తల్లోనే బాధలే. పోలే వార్తలు మానేసి సీరియళ్ళకి ఎడితే వార్తలు మానేసి సీరియల్కి ఎడతాడంటే, నేను మొన్న వెళ్ళి టీవీ దగ్గర కూర్చోంటే ఇదేం కర్మరా నాయన, ఆహ్లాదంగా ఉంటుందని వస్తే అందులో ఎడుతుంది ఆవిడ. అనగా ఎక్కడ చూసినా బాధల ప్యాకేజీల కింద ఉన్నాయి బాధలు. ఇప్పుడు ఈ లోకానికి ఏం కావాలి అమ్మా? లోకానికి ఏం కావాలి? ఒక ఆవిడ వచ్చి అంటుంది, అయ్యగారు చెప్పు అలసిపోతానా ఇలా రండి అంటుంది. అప్పటికే నాకు నీరసం వచ్చేసాను. చెప్పమ్మా, ఆవిడ ఏం బాధ చెప్తుందంటే ఒక అరగంట బాధ చెప్పింది. నా బాధ కంటే ఇప్పుడు బాధ ఎక్కువైపోతుంది. మరి నా బాధ ఎవరికి చెప్పుకోను? ఇప్పుడు ప్రజలందరికీ కావాల్సింది నీ బాధలు కాదమ్మా, ఒక సంతోషకరమైన వార్త ఏమని చెప్తావేమని. రాత్రనక పగలనక మేము నిర్లక్ష్యం చేయబడ్డాం. మా పని తప్ప రెండో పని మాకు తెలియటం లేదు. మేము అభాగ్యులము. ఏ వార్తలున్నా వాళ్ళకాల్లో సిటీలో పంచుకుంటారు తప్ప, వాళ్ళకాల్లో చెప్పుకుంటారు తప్ప, మా దగ్గరకు వచ్చి శుభవార్త కానీ, పెళ్లి వార్త కానీ, మంచి వార్త కానీ చెప్పేవాడు ఎవడో లేడు. మమ్మల్ని పట్టించుకునేవాడు ఎవడో లేడు. ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైనటువంటి సువర్తమానము మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు. బాధల మధ్యలో శుభవార్త కావాలి మనకి. ఎడారి మధ్యలో సెలయేరులాగా సువార్త చెప్పేటువంటి వాళ్ళు కావాలి. సువార్త చెప్పేవాళ్ళు కావాలి. ఆ సువార్త నువ్వు చెప్తావా? నిన్న ఫేస్బుక్లో ఒక విషయం చూశానండి. ఏంటి ఆ విషయం అంటే, వాళ్ళు ఎంత బాగా సువార్త చేస్తున్నారంటే అండి మా పండగ స్వీట్ తీసుకోండి అని స్వీట్ బాక్సులు కొనుక్కెళ్ళారు. స్వీట్ తీసుకోండి అని ఒక్కొక్కరికి ఒక స్వీట్ వాళ్ళనే తీసుకోమంటున్నారు. వీళ్ళు ఇవ్వట్లేదు చేత్తోనే, ఎందుకంటే కొంతమందికి ఎగ్గు, కొంతమందికి సిగ్గుని అని చేత మీరు తీసుకోండి అని చెప్పేసి స్వీట్ బాక్స్ పట్టుకెళ్ళి, మా యేసుప్రభు వారి పుట్టినరోజుని ఒక స్వీట్ బాక్స్ పట్టుకెళ్ళి అందులో స్వీట్ తీసుకోమంటున్నారు. ఆ స్వీట్ తీసుకున్న తర్వాత ఒక కరపత్రిక ఇస్తున్నారు. చూసారా? మా దేవుడి పండగ, మీరు తినండి, ఇది చదవండి అని చెప్పేసి ఇస్తున్నారు. ఎంతసేపు పత్రిక ఇవ్వటమే కానీ మనం ఎప్పుడైనా ఇలా చేసామా చెప్పండి? ఎంతసేపు చర్చ్ ఏం పంచి పెడుతుంది, పాస్టర్ గారు ఏం పంచి పెడతారనే గొడవ కానీ, ఓ 2 ప్యాకెట్లు పట్టి తెచ్చి మనం పంచి పెడతామనే గొడవ మనకు లేదు. ఈ సంవత్సరం మీరు మారాలి. ఏం మారాలి? ఒక స్వీటు, ఒక పత్రిక. మన సువార్త రోజుకి ఒక్కొక్కరు 2 ప్యాకెట్లు ఎత్తే మన ఊరంతా సరిపోతాయి. ఓ స్వీట్ తీసుకోండి, ఓ పత్రిక తీసుకోండి. ఎంతమంది రెడీగా ఉన్నారు? కొంతమందికి ఏమో ఎన్ని వచ్చినా సరిపోదులేండి. ఇంకా పాతాళం అది, దాంట్లో ఎన్ని వేసినా ఇంకా అది నిండదు. కనుక మీరు ఏం చేస్తారంటే జనవరి 31వ తారీఖుని
ఓ స్వీటు, ఓ పత్రిక ప్రతి ఇంటికి. మీరు చేత్తో తీసి ఇవ్వకండి, వాళ్ళని తీసుకోమండి. ఓ స్వీటు, ఓ పత్రిక ఇవ్వండి. ఎందుకనంటే ఏదన్నా శుభవార్త చెప్పేటప్పుడు ముందేం చెప్తారు? నోరు తీపి చేస్తారు. అలా మనం ఎందుకు చేయకూడదు? షుగర్ ఉన్నవాడు తీసుకున్నా తినకపోతే ఇంకొకరికి ఇస్తాడు. కానీ మనం ఆ పని చేయాలి. ఇది చాలా మంచి పని అని నాకు అనిపించింది. మీరు ఇష్టపడితే తప్పనిసరిగా మీరు జనవరి 31కి సిద్ధపడాలని మనం చేస్తాం. ఎన్ని స్వీట్లు అమ్ముడైపోతాయో, ఒకవేళ 2 బాక్సులు కొంటే ఎన్ని స్వీట్లు అమ్ముడైపోతాయో. మిగిలిన మీరు పెట్టిపోతారు కానీ మాకొద్దు. కానీ దేవుడి పని జరగాలి, సువార్త ప్రకటించబడాలి. లోకమంతా కూడా చెడు వార్తలతో నిండిపోతే వారి చెవిలో ఒక మంచి వార్త పడాలి. ఆ మంచి వార్త కొరకు ఈ లోకం ఎదురు చూస్తుంది. ఆ మంచి వార్త నీ నోటితో చెప్తావా? ఆలోచించేయమని మనవి చేస్తూ ఉన్నా. 4వది, దేవుడు తన వాగ్దానాలకు కట్టుబడి ఉన్నాడని ప్రజలు కనుగొన్నప్పుడు అది క్రిస్మస్. ఆదికాండము నుండి మలాకీ గ్రంథము వరకు పాత నిబంధన గ్రంథములో దేవుడు తన ప్రజలకు చెప్పుకుంటూ వస్తున్నాడు. ఏం చెప్పుకుంటూ వస్తున్నాడనంటే నా కుమారుణ్ణి పంపిస్తాను, పలానా ఊర్లో పుడతాడు, పలానా గోత్రంలో పుడతాడు, నా కొడుకు పేరు ఇది, నా కొడుకు చేసేటువంటి పని ఇది అని ఆదికాండము నుండి మలాకీ గ్రంథం వరకు దేవుడు వాగ్దానము చేసుకుంటూ వస్తున్నాడు. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినవాడు, మాట ఇచ్చి మాట తప్పేవాడు కాదు, మాట ఇచ్చి నెరవేర్చేటువంటి దేవుడు. ఆయన అన్నాడంటే ఖచ్చితంగా చేసి చెప్పండి తీరుతాడు. మన జనవరిలో మనం అందరము కూడా నూతన సంవత్సరంలో వాగ్దానం కార్డులు తీసుకుంటున్నాం. ఇది బిజినెస్ కాదు. బైబిల్లో చాలా వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానాలన్నీ మనకు వర్తిస్తాయి. కానీ ప్రభువా, ఈ ఒక్క వాగ్దానము ఈ సంవత్సరం నా జీవితంలో నెరవేర్చబడాలని మనం ప్రార్థిస్తున్నాం, దాన్ని చేపట్టుతూ ఉన్నాం. వాగ్దానం ఇచ్చిన వాడు దేవుడు, వాగ్దానాన్ని నెరవేర్చేటువంటి వాడు కూడా దేవుడే. నేను నరపుత్రుడని కాదు, నేను నరుని కాదు, మాట మార్చటానికి పశ్చాత్తాపడటానికి నేను మానవుని కాదు. మానవుడు కలిసి వస్తే ఒకలా మాట్లాడతాడు, కలిసి రాకపోతే ఒకలా మాట్లాడతాడు, ఉపకారం ఉంటే ఒకలా మాట్లాడతాడు, ఉపకారం లేకపోతే ఒకలా మాట్లాడతాడు. ఒక్కసారి మాట ఇచ్చావా, పీకి తెగిపోయినా కానీ ఆ మాట నెరవేరిస్తేనే ఆ మాట ఇవ్వాలి, లేకపోతే నువ్వు మాట ఇవ్వకూడదు. మన దేవుడు ఎలాంటి దేవుడు అండి? నువ్వు 10వ తరగతి పాస్ అవుతే సైకిల్ కొంటాను అన్నాడు అనుకోండి, సైకిల్ కొంటాను నీ దగ్గర డబ్బులు లేకపోవచ్చు. కానీ ఒక తండ్రిగా నీ మీద ఆ కొడుక్కి నమ్మకం కలగాలనంటే నువ్వు ఖచ్చితంగా అప్పు చేసైనా సరే పాస్ అయినోడికి సైకిల్ కొనివ్వాల్సిందే. నువ్వు కొనివ్వకపోతే నీ కొడుకు తండ్రి మీద నమ్మకాన్ని కోల్పోతాడు. అందుకనే నెరవేర్చలేని వాగ్దానాలు చేయకండి, నెరవేర్చలేని వాగ్దానాలు చేయకండి. నువ్వు నెరవేర్చగలిగితేనే వాగ్దానం చేయి. నెరవేర్చకపోయినట్లయితే నువ్వు ఆ వాగ్దానం చేయకు. ఎందుకంటే నువ్వు మాట మీద నిలబడినట్టు అన్నా ఉంటుంది. కనీసం దేవుడు అన్నాడు, స్త్రీ ద్వారా పుడతాడు నా కొడుకు, పురుషుని ప్రమేయం లేకుండా పుడతాడు, కన్యక ద్వారా పుడతాడు, యోధా గోత్రంలో పుడతాడు, బెత్లెహేములో పుడతాడు. దేవుడు అన్నీ వాగ్దానం చేసుకుంటూ వచ్చి చివరికి ఆయన వాగ్దానం చేసినట్టుగానే తన కొడుకును పంపించి, నేను మాట నెరవేర్చేవాడినే కానీ మాట తప్పేవాడిని కాదు. మన దేవుడు ఎలాగైతే మాట తప్పడో మనము కూడా అలా మాట తప్పకూడదు. మాట తప్పే పాలమైతే నువ్వు అసలు అన్నే
అనకూడదు, అన్నీ అనకూడదు. మీరు ఆలోచించి ఏమని మనవి చేస్తూ ఉన్నా. క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా? దేవుడు మాటలు నెరవేర్చే దేవుడు, వాగ్దానాలను నెరవేర్చేటువంటి దేవుడు. నీ కంటికి వాగ్దానము నెరవేర్చబడలేనట్లుంది. ఈ సంవత్సరం జూలై నెల తర్వాత మా జాయ్ పెళ్లి చేసిన తర్వాత ఆర్థికంగా మేము చాలా నలిగిపోయాం. ప్రభువా 2024 ఎలాగైపోయిందండి మా జీవితం. మాకు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు కూడా ఇవ్వరు. ఎందుకంటే మెత్తకున్న వాడికి ఎవరు కదా, పీక్ మీద కత్తెడితే ఇస్తారు. మెత్తకున్న వాడికి ఇవ్వాల్సిన వాడు కూడా ఇవ్వడు. మా కుటుంబం అంతా కూడా కొన్ని త్యాగాలు చేయవలసి వచ్చింది, కొన్ని కష్టాలు అనుభవించవలసి వచ్చింది. నా మనసులో ఏమనిపించిందంటే ఈ దరిద్రగొట్టు సంవత్సరం వెళ్ళిపోతే బాగుండు అనిపించింది. కానీ ఏదో ఒక ఆశ 11వ నెలలో అనగా నవంబర్ నెలలో గత 10 నెలల నుంచి ఏదైతే నేను పొందుకోలేకపోయానో 11వ నెలలో దేవుడు నా గిన్నె నిండి పొర్లిలాగా చేశాడు. దేవుని స్తోత్రం చెల్లింది. నా కరువంతా 11వ నెలలో తీర్చేశాడు. నా వాగ్దానాలు, నేను ఎవరికైతే వాగ్దానం చేశానో ఆ వాగ్దానాన్ని నేను నెరవేర్చుకోగలిగాను. ఎందుకంటే అన్న మాట నెరవేర్చకపోతే నా మీద నాకే అసహ్యం వేస్తుంది, నా మీద నాకే సిగ్గేస్తుంది. ఒక దైవ సేవకుడిగా నేను మాట నెరవేర్చలేకపోయాననే సిగ్గుపడతాను. అలాంటిది నా దేవుడికి ఆయన అన్న మాట నెరవేర్చకపోతే ఆయనకి ఎంత అవమానం ఆలోచించేయండి. అందుచేతనే ఎట్టి పరిస్థితిలో కూడా దేవుడు అన్నాడు, దావీదు నిన్ను బట్టి నీ సంతానాన్ని నేను కాపాడుతానన్నాడు. మలాకీ గ్రంథంలో అంటాడు, యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక మీరు లయమైపోకుండా ఉన్నారు. తండ్రికి మాట ఇచ్చాను మిమ్మల్ని కాపాడుతానని. మీరు దుర్మార్గులే, దుష్టులే, నాకు విరోధంగా పాపం చేసిన వాళ్ళే, ఆయన తండ్రికి ఇచ్చిన మాటను బట్టి మిమ్మల్ని కాల్చేయకుండా ఆపు చేశాను. లేకపోతే నాకు వచ్చే కోపానికి మీరందరూ కూడా కాలిపోవలసిన వాళ్ళే. నేను మార్పు లేనటువంటి దేవుణ్ణి అని మలాకీ గ్రంథంలో దేవుడు ప్రకటన చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు ఎవరు? మీరు ఒకసారి మీ కార్డు చూసుకోండి. ఉన్నాయా, పడేశారా? ప్రభువా 12వ నెల వచ్చేసింది, అప్పుడే 3 ఆదివారాలు అయిపోయినాయి, ఇంకెప్పుడు నెరవేరుతుంది నాయన? ఒక్కరోజు చాలు, ఒక్కరోజు చాలు, 1 గంట చాలు, 1 నిమిషం చాలు. దేవుడు తన వాగ్దానాన్ని నీ యొక్క జీవితంలో నెరవేర్చడం. దేని గురించి అయితే నువ్వు నలిగిపోయావు, దేని గురించి అయితే నువ్వు సతమతమైపోయావు, దేని గురించి అయితే నువ్వు కష్టపడుతున్నావో, దేవుడు ఒక్క రోజులో నీ పరిస్థితిని మార్చగలడు. 4వ మాట చెప్పి నేను ముగిస్తాను. 5వ మాట చెప్పి నేను ముగిస్తాను. దేవుడు అన్ని విషయాలలో మహిమ పొందినప్పుడు అది క్రిస్మస్ అని మీకు తెలుస్తుంది. మెగా క్రిస్మస్, సెమీ క్రిస్మస్, ఆ క్రిస్మస్, ఈ క్రిస్మస్, ఎన్ని వాల్ పోస్టులు కనబడుతున్నాయో మనకి. ఎక్కడో కాశీలో ఉన్నవాడు కూడా మాస్టర్లు అంటించేస్తున్నాడు పోస్ట్. ఇక్కడి నుంచి ఎవడు వెళ్తాడు అక్కడికి? ఇక్కడి నుంచి అక్కడికి ఎవడు వెళ్తాడు? ఎవరు ప్రసంగం చేస్తున్నారు, ప్రసంగం చేసేవాడిని బట్టి వెళ్తారన్నమాట. మీరు ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటో తెలుసా? ఎవడు చెప్తున్నాడని కాదండి, ఎవరు కోసం చెప్తున్నాడు అనేది ఇంపార్టెంట్. నమ్మిన వాళ్ళందరూ దేవస్థానం చెప్పండి. నూజివీడు అనేటువంటి ఒక ఊరిలో నన్ను ప్రసంగానికి పిలిచారు. ఆ పాస్టర్ గారికి నేను తెలదు. మధ్యరకాన్ని ఒక ఆయన ఉన్నాడు, ఆయన పిలిచాడు, మీరు రావాలండి ఇక్కడ ఉద్యోగ సభలు పెడుతున్నామని. నన్ను పిలిచిన ఆయన రాలేదు అక్కడికి. ఎవరు? ఆ పాస్టర్ గారు ఏమో కొత్తోడు, ఈ మధ్యలో నన్ను పిలిచిన ఆయన ఎక్కడో స్టక్ అయిపోవడం రాలేదు. అక్కడ నా గురించి చెప్పడానికి ఎవడో లేడు. అప్పుడు నేను పలానా రోల్పాల నుంచి పాస్టర్ గారు వచ్చారు, ఆయన ప్రసంగం చేస్తారు అన్నారు. నా గురించి వాళ్ళకి ఏం చెప్పాలో తెలియక అప్పుడు నేను నిలబడి చెప్పాను. ఏమని చెప్పాను తెలుసా? నేనెవరో మీకు తెలియకపోయినా వచ్చే నష్టం ఏమీ లేదు,
కానీ నేను ఎవరి గురించి చెప్తున్నానో అతని గురించి కానీ తెలుసుకోకపోతే మీరు అన్నీ నష్టపోతారు అని చెప్పాను. తర్వాత ఫీడ్బ్యాక్ ఏమొచ్చిందంటే, గత రాత్రి ఎవరు మాట్లాడారో కానీ అద్భుతంగా చెప్పారండి అని హిందువులు కూడా ఫోన్ చేసి ఆ పాస్టర్ గారికి చెప్పడం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చేసే ప్రతి పనిలోనూ ఎవరికి మహిమ కావాలి? జనము పలానా ఆయన వస్తున్నాడంట అని మనుషుని చూసి పరిగెడుతున్నారు. కాది దేవుడు గాడితో మాట్లాడించగలడు. కనుక నిన్ను చూసి కాదు రావాల్సింది ప్రజలు, నువ్వెవరి గురించి చెప్తున్నావో ఆ దేవుడు గొప్పవాడు. అందుచేతనే మత్తయి సువార్తికుడు అంటున్నాడు, సొలొమోను కంటే శ్రేష్ఠుడు ఇక్కడ ఉన్నాడు, మోషే కంటే శ్రేష్ఠుడు ఇక్కడ ఉన్నాడు, యోనా కంటే శ్రేష్ఠుడు ఇక్కడ ఉన్నాడు, దేవాలయము కంటే శ్రేష్ఠుడు ఉన్నాడు, అందరికంటే శ్రేష్ఠుడు ఇక్కడ ఉన్నాడు. అందరికంటే గొప్పోడు ఎవరు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మహిమ ఎవరికి చెందాలి? మనం ఎవరి కోసం ప్రయాసపడుతున్నాం చెప్పండి? దేవుని కోసం. నువ్వు పాడే పాట దేవుని కోసం, నువ్వు మాట్లాడే మాట దేవుని కోసం, నువ్వు వేసేటువంటి అది నాట్యము దేవుని కోసం, నువ్వు చేసే ప్రతి పని కూడా ఎవరి కోసం? దేవుని కోసం, మన గొప్ప కోసం కాదు. అన్ని విషయాలలో దేవుడు మహిమ. దానికి వాక్యం సపోర్ట్ ఏంటంటే, సర్వోన్నతమైనటువంటి స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవదూతలు పాడుచూ ఉన్నారు. కనుక 5 సంకేతాల గురించి మీకు చెప్పాను. అందులో మొదటి సంకేతము ప్రకటన, రెండవ సంకేతము భయపడటం, మూడవ సంకేతము సువార్త ప్రకటించబడుట, నాలుగవ సంకేతము దేవుడు తన ప్రజలకు వాగ్దానాలను నెరవేర్చుచున్నాడు, ఐదవ సంకేతము అన్ని విషయాలలోనూ ఎవరికి మహిమ రావాలి? దేవునికి మహిమ రావాలి. పొగిడే వాళ్ళందరూ కూడా ఎవరిని పొగడాలి? దేవుని, మనుషులం కాదు. ఆయనే మన కోసం వచ్చాడు, ఆయనే మన కోసం శ్రమపడ్డాడు, ఆయనే మన కోసం రక్తం చిందించాడు, ఆయనే మన కోసము సమాధి చేయబడ్డాడు, ఆయన మన కోసం తిరిగి లేచాడు. అందుచేత సమస్త మహిమ మన జీవితాల ద్వారా ప్రభువుకే ఇస్తూ ఆ పవిత్రమైనటువంటి ప్రభువారి బలిలో మనమందరము భాగాన్ని పంచుకుందాం. దయతోందరూ తలలు వంచండి. పవిత్రమైనటువంటి ప్రభువారి బల్ల మన ఎదుట ఉంది, దాన్ని తాగటానికి ఆయత్తపడు.